శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 23వ తేదీ సోమవారం తిథి నాడు గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక స్త్రీ వలన తులారాశి జాతకులు జరిగేది ఇదే. తెలిస్తే గనక మీ గుండె జల్లుమంటుంది. ఒక స్త్రీ రీత్యా ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున తులారాశి జాతకులకు తారసపడబోతున్నాయి. ఇది జ్యోతిష పండితుల మాట. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వీడియోని చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీ ముఖంపై చిరునవ్వులు విరబూసినప్పుడు కొత్త వారు కూడా పరిచయస్తులాగా అనిపిస్తారు. ఎందుకు అంటే గనక ఈ రోజున మీరు సంతోషంగా ఉంటారో, మీ మానసిక ఆనందం రెట్టింపు అవుతుంది. కావున నూతనంగా పరిచయమైన వారిని కూడాను ఆప్తులుగా ఆదరించి దగ్గరకు తీస్తారు. ఈ రోజున అసలు అలా చేయొద్దండి. పరిచయం లేని వ్యక్తులను గుడ్డిగా నమ్మొద్దు. ఈ రాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరితో కాస్తంత సేపు కూర్చొని చక్కగా మాట్లాడితే చాలండి. వారు ఎలాంటి వారు అనేది అంచనా వేయలేకపోతారు. వారితో అన్ని చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున నూతనంగా పరిచయం అయ్యే స్త్రీ కావచ్చు, లేకపోతే గనక చాన్నాళ్ల తర్వాత కలిసిన స్త్రీ స్నేహితురాలు కావచ్చు. తులారాశి వారి జాతకులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎందుకు అన్నట్లయితే గనక వారు దురుద్దేశంతో మీ యొక్క జీవితంలోకి వస్తారో, మీకు వచ్చిన ధన లాభాన్ని వారు తీసుకునే ప్రయత్నం చేస్తారో, మీ దగ్గర నుంచి ధనాన్ని తస్కరించడం కానీ లేదా ఏదైనా వస్తువును తస్కరించడం కానీ చేస్తారో, వారు తస్కరించి తీసుకొని వెళ్లే వరకు కూడాను మీరు కోలుకోలేకపోతారో. ఎందుకు అన్నట్లయితే గనక వారు మిమ్మల్ని నమ్మించి ఒక మాయలో పడేస్తారో. జరగాల్సిన నష్టమైతే జరిగిపోతుంది. కావున ఈ రోజున ఏ స్త్రీ అయినా కూడాను వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు చెప్పే ఏ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. ముందుగా మీరు ఏమిటంటే గనక ఎవరితో కూడాను చర్చా గోష్ఠులు లాంటివి పెట్టవద్దండి. మీతో కాస్తంత సేపు మాట్లాడితే చాలు మీ యొక్క బలం బలహీనత మొత్తం కూడాను వారికి తెలియజేస్తారు. మీకు తెలియకుండానే ఇలా జరిగిపోతుంది. జన్మతః మీకు ఉన్నటువంటి లక్షణం అండి ఇది. కావున ఎవరితో కూడా మాట మంతి ముచ్చట్లు పెట్టొద్దు. ముందుగా మీకు రావాల్సినటువంటి ధనం గురించి కానీ, లేదా మీరు చేస్తున్నటువంటి పని గురించి కానీ, లేదా మీరు చేయబోయే పనులకు తగ్గ ఆలోచనల గురించి కానీ ఎవరికి చెప్పొద్దు. ముఖ్యంగా ఈ యొక్క స్త్రీకి మాత్రం మీ యొక్క సమాచారాన్ని చేరవేయద్దు. వారు మీ యొక్క ఆలోచన కూడా తస్కరిస్తారు. మీ యొక్క ఆలోచనలను వారి యొక్క ఆలోచనలుగా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వారు లాభపడతారు. ఈ రాశి జాతకులకు ఉన్నటువంటి తెలివితేటలు ఎదుటి వారికి ఇంకా ఉపయోగకరంగా ఉంటాయి. కావున ఈ రోజున మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి. చేసే పని ఎవరికి చెప్పొద్దు. చెయ్యబోయే పని గురించిన ఆలోచన కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దు. కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, నూతనంగా పరిచయం అయ్యే వారు అయినా, వారిలో స్త్రీ ఉంటే గనక ఖచ్చితంగా వారికి ఏ విధమైనటువంటి సమాచారాన్ని చెప్పవద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. 1కి 10 సార్లు ఆలోచించండి. సొంత నిర్ణయాలు ఈ రోజున అస్సలు తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.